మీరు వైసీపీకి ప్రోగా మాట్లాడతారా? మీరు వైసీపీనా సార్? నా యూట్యూబ్ ఛానల్ చూడండి తెలిసిపోతుంది కదా ఏముందల్లా. నేను మావిగన్ను విమర్శిస్తూ మాట్లాడు 1,50,000 మంది చూశారు. వైసీపీకి ప్రోగా ఉంటే మాట్లాడతారా? ఏ డేటా సెంటర్ల మీద మాట్లాడాడు, జగన్ విధానం తప్పని, చంద్రబాబుది రైట్ అని. అది వైసీపీకి ప్రోగా ఉన్న వాళ్ళు మాట్లాడతారా? ఆ క్వాంటమ్ వ్యాలీని వెల్కమ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాను. వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారు అట్లా? మళ్ళీ వాళ్ళు వ్యతిరేకించారు కదా గూగుల్ ఏ హబ్ను. అవును సార్. మరి ఎందుకు వ్యతిరేకించారు? సో అమరావతి ఉండాలి, 3 రాజధానులు కరెక్ట్ కాదు అన్నాను. మరి అది వైసీపీకి అనుకూలమైతే మాట్లాడతారా? ఇవాళ చంద్రబాబు నాయుడు మా తండ్రి హత్య వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాను. మరి జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ మీడియా వైసీపీ కండెమ్ చేస్తారా? ఇలా ఒక్కడే కాదు, నేను ఒక 100 ఉదాహరణలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం అనుసరించిన విధానాలపైన తూర్పాల పడుతూ మాట్లాడాను. అవన్నీ యూట్యూబ్లో, నా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా. ఎందుకు ఇలా చేస్తారు అంటే వాళ్ళ ఒపీనియన్. టీడీపీ నాయకుడు ఒక చెప్పాడు, సార్ మీరు ప్రజల సమస్యల్ని చాలా లోతుగా అధ్యయనం చేసి మా పాలసీస్ని కానీ ప్రజల సమస్య పవర్ఫుల్గా అడుగుతారు. ఎవరు అడగండి అడుగుతున్నారు. మాకు ప్రతిపక్షం కూడా అడుగుతలేదు, మాకు అడ్వాంటేజ్. మీరెవరు మాకు దాపురించారు. ఇప్పుడు ఉదాహరణకు విశాఖ రైల్వే జోన్ ఉంది. విశాఖ రైల్వే జోన్ను సాక్షిలో పేజ్ వల్ల వేశారు తప్ప వైసీపీ వాళ్ళు అడగలే. జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడా మాట్లాడలే విశాఖ రైల్వే జోన్లో అన్యాయం జరిగింది అని. ఎందుకంటే లాభం వచ్చేటువంటి కేకే లైన్, మీకు కిరండల్ కొరాపూట్ లైన్ ఉంటుంది. సో ఆ లైన్ను మన ఆంధ్రప్రదేశ్ను తీసేశారు, రాయగఢ్ డివిజన్లో కలిపారు. నేను గట్టిగా అడిగాను. సో దాన్ని వైసీపీ కూడా అడగలే. ఇక ఇలా ఇప్పుడు వేదాంత ఉంది, మీకు కాజా బ్లాక్ను వేదాంతకి ఇచ్చేశారు, ఓఎన్జీసీ పెట్టిన బ్లాక్ను. దీన్ని నేను తీవ్రంగా ఖండించాను. మీకు వైసీపీ అడగలేదు దీన్ని. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్ అడిగాడా? 20వ తారీఖు వచ్చింది ఆంధ్రజ్యోతిలో పేజ్, మీకు వార్త ఇది, వేదాంత గ్రీన్ సిగ్నల్ అని. మరి జగన్ ఎందుకు అడగలే? అందులో భారతీయ జనతా పార్టీతో లింక్ ఉన్న ఏది జగన్ అడగడు, ఎక్కడ అడగడు. మీరు గమనించండి, ప్రత్యేక హోదాని అడుగుతలేరు కదా. ఇవన్నీ మీరు అడుగుతున్నారు. మాకు సమస్య ఇది అంటే మాకు మేము బలహీనమైన ప్రతిపక్షంతో బెనిఫిట్ పొందుదాం అనుకుంటున్నాం. మేము బీజేపీ కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించని వైసీపీతో లాభపడదాం, మా ప్రతిపక్షంతో లాభపడదాం అనుకుంటున్నాం. మీరు మాకు ఎలా దాపరించారు? ప్రతిపక్షాన్ని మించిన ప్రతిపక్షం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తూర్పారపడుతున్నారు. మా ప్రభుత్వం అనుసరించే విధానాలపైన జగన్ మౌనంగా ఉన్న వివిధ కారణాలైతే మీరు వాయించేస్తున్నారు. ఇది మాకు మొదటి సమస్య. రెండవ సమస్య ఏంటంటే మీకున్న క్రెడిబిలిటీ. మీరు మాట్లాడితే జనం నమ్ముతున్నారు. న్యూట్రల్ అండ్ స్వింగ్ ఓటర్స్లో ఇది వెళ్తోంది. సో వైసీపీ సాక్షిలో వస్తే మాకే ఇబ్బంది లేదు, వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానల్ వస్తే మాకు ఇబ్బంది లేదు. కానీ మాకు ఇబ్బంది ఎక్కడ? మీరు క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు కనుక, మిమ్మల్ని జనం నమ్ముతారు కనుక మీరు మాట్లాడే వరకు మాకు సమస్య అవుతుంది.